నవంబర్ 23, 2025 ప్రాతః మురళి. ఓం శాంతి. బాప్ దాదా మధువనం. కొత్త సంవత్సరంలో అఖండ మహాదానిగా, అఖండ నిర్విఘ్నముగా, అఖండ యోగిగా మరియు సదా సఫలతామూర్తిగా తయారవ్వండి. నలువైపులా మెరుస్తున్న ఆత్మిక దీపాలైన పిల్లలకు, సదా సఫలము చేసే సఫలతా స్వరూపులైన పిల్లలకు, సదా అఖండ మహాదాని, అఖండ నిర్విఘ్న, అఖండ జ్ఞానయుక్తులు మరియు యోగయుక్తులు, సదా ఒకే సమయంలో 3 సేవలను చేసేవారు. మనసా వైబ్రేషన్ల ద్వారా, వాయుమండలము ద్వారా, వాచా వాణి ద్వారా, నడవడిక మరియు ముఖము మరియు కర్మల ద్వారా 3 సేవలు ఒకే సమయంలో కలిపి జరగాలి. అప్పుడు మీ ప్రభావం ఉంటుంది. బాగుంది అని అనేవారు కాదు, బాగా తయారయ్యే వారి మీద మీ ప్రభావం పడుతుంది. అనుభవీమూర్తి ద్వారా అనుభవం చేయించే ఇటువంటి పిల్లలకు బాపుదాదా యొక్క కొత్త సంవత్సరానికి పదమాల రెట్లు ప్రియస్మృతులు, ఆశీర్వాదాలు మరియు హృదయ సింహాసనము సదా సింహాసనాధికారులుగా చేస్తుంది. అందుకే నలువైపులో ఉన్న పిల్లలకు ఎవరైతే సమ్ముఖంలో ఉన్నారో లేక దూరంగా ఉన్నా కానీ హృదయ సింహాసనంపై ఉన్నారో వారందరికీ పేరు సహితముగా మరియు విశేషత సహితంగా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: నిందించే వారికి కూడా గుణమాలను వేసే ఇష్టదేవ మహానాత్మా భవ. ఏ విధంగా ఈ రోజుల్లో విశేష ఆత్మలైన మీకు స్వాగతం పలికే సమయంలో ఎవరైనా మీ మెడలో స్థూలమాలను వేస్తే మీరు వెంటనే దానిని తిరిగి ఆ వేసిన వారి మెడలోనే వేసేస్తారు. అదేవిధంగా నిందించే వారికి కూడా మీరు గుణమాలను వేసినట్లయితే వారు స్వతహాగానే మీకు గుణమాలను రిటర్న్ చేస్తారు. ఎందుకంటే నిందించే వారికి గుణమాలను వేయడము అనగా జన్మజన్మల కొరకు వారిని భక్తులుగా నిశ్చితము చేసుకోవడము. ఇలా ఇవ్వడమే అనేక సార్లు కోసం తీసుకోవడం అవుతుంది. ఈ విశేషతయే ఇష్టదేవులుగా మహానాత్మలుగా చేస్తుంది. స్లోగన్: మీ మనసా వృత్తిని సదా మంచిగా, శక్తిశాలిగా చేసుకున్నట్లయితే చెడు కూడా మంచిగా అయిపోతుంది. మీ మనసా వృత్తిని సదా మంచిగా, శక్తిశాలిగా చేసుకున్నట్లయితే చెడు కూడా మంచిగా అయిపోతుంది. అవ్యక్త సూచనలు: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. నలువైపుల కార్యానికి సంబంధించి ఎంతటి పెనుగులాట ఉన్నా కానీ, బుద్ధి సేవా కార్యక్రమంలో అతి బిజీగా ఉన్నా కానీ, అటువంటి సమయంలో అశరీరిగా అయ్యే అభ్యాసం చేసి చూడండి. యథార్థ సేవ ఎప్పుడూ బంధనం అవ్వదు. ఎందుకంటే యోగయుక్తమైన, యుక్తియుక్తమైన సేవాదారి సదా సేవ చేస్తూ కూడా ఉపరామముగా ఉంటారు. సేవ ఎక్కువగా ఉంది అందుకే అశరీరిగా అవ్వలేకపోతున్నాను అన్నది కాదు. ఇది నా సేవ కాదు, బాబా ఇచ్చారు అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు నిర్బంధనులుగా ఉంటారు. ఓం శాంతి.